నట్స్ అనేది చాలా తక్కువ తీసుకుంటున్నారు. ఇప్పుడు జస్ట్ ప్యాక్డ్ చిప్స్ లాగా కానీ, ప్రాసెస్ చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా, ఫ్రోజన్ ఫుడ్స్, మోమోస్ ఇట్లాగా తీసుకుంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఏ ఫ్రోజన్ ఫ్రూట్స్ అయినా కానీ, ఏ ప్రాసెస్ చేసిన చిప్స్ అయినా కానీ 100% ప్రిజర్వేటివ్స్, సాల్ట్స్ కానీ, షుగర్స్ కానీ, ఫ్యాట్స్ కానీ యాడ్ చేస్తారు. దీనివల్ల మనకి కావాల్సిన RDA ప్రకారం డైలీ రికమెండెడ్ అలవెన్స్ ప్రకారం దానికన్నా ఎక్కువ శాతం అనేది తీసుకుంటామన్నమాట. ఫ్యాట్ ఇప్పుడు 30 గ్రాములు ఫ్యాట్ పర్ డే తీసుకోవాలి అనుకున్నాం అనుకోండి, ఒక నార్మల్గా ఏదైనా ప్రాసెస్డ్ చేసిన ఫుడ్స్ తీసుకుంటాం, ఒక కేక్ తీసుకున్నాం, బేకరీ ఐటమ్స్ కానీ ఏదైనా బేకరీ ఐటమ్ తీసుకున్నాం, ఒక 100 గ్రామ్స్ తీసుకున్నామంటే దాదాపు 10 to 15% ఆ కేకే కవర్ చేస్తుంది, ఆ బేకరీ ప్రోడక్టే కవర్ చేస్తుంది మనం తీసుకోవాల్సిన ఫ్యాట్లు. అది హెల్తీగా తీసుకుంటున్నామా అంటే అది కంప్లీట్లీ అన్హెల్దీ ఫ్యాట్ అనమాట. సో ఫ్యాట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే వైటమిన్ అబ్జార్ప్షన్ అవ్వాలి అన్నా కానీ, మన బాడీలో వైటమిన్ ADEK అనేది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అనమాట. సో ఈ ఫ్యాట్ ఉంటేనే అబ్జార్ప్షన్ అవుతుంది. బట్ అది హెల్తీ వేలో ఫ్యాట్ తీసుకోవాలి, నట్స్ నుంచి ఇలాగా తీసుకోవాలి తప్పించి ఇలాంటి అన్హెల్దీ ఫ్యాట్స్ అనేది తీసుకోకూడదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి షుగర్స్ మనం ఏంటి అంటే ఇన్ జనరల్ మహా అయితే 20 గ్రామ్స్ ఈస్ అలౌడ్, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు పర్ డేలో షుగర్స్. టీలో ఒక 2-3 టైమ్స్ టీ యూస్ చేస్తాము, అందులో టీలో యూస్ చేస్తాము. నెక్స్ట్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటాము. స్వీట్స్ నార్మల్గా స్వీట్స్ కానీ ప్యాక్డ్ ఫుడ్స్లో వీటిలో తీసుకోవడం వల్ల దాదాపు 50% షుగర్స్ అనేది మనకి యాడ్ అయిపోతున్నాయి. దానివల్ల ఒబెసిటీ అండ్ డయాబెటీస్ ఇస్ ద బెస్ట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. ఈ రెండే ఎక్కువగా మనము ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి అంటే షుగర్ ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, దానివల్ల మళ్ళీ డయాబెటీస్ వస్తుంది కదా, మేము దాని ప్లేస్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ తీసుకుంటాము, అది ఓకేనా అని అడుగుతున్నారు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఈజ్ నథింగ్ బట్ క్యాన్సర్ని మనం కొని తెచ్చుకున్నట్లే. రీసెంట్గా మనకి ఆస్పర్టిన్ అనే ఆర్టిఫిషియల్ ఏజెంట్ని కూడా బ్యాన్ చేశారు. సో ఎక్కువ మోతాదులో ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా తీసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్, గట్ ఇష్యూస్, క్యాన్సర్ కాసింగ్ ఏజెంట్స్ కూడా ఉంటాయి. ఇవి చాలా మినిమల్గా తీసుకోవాలి, ఇవి రెగ్యులర్ బేసిస్లో తీసుకోకూడదు ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా. అండ్ ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయన్నమాట. చాలా రకాలు ఆకుల నుంచి తీసినవి, పౌడర్స్, ఇలా డిఫరెంట్ ఉంటాయి. అండ్ ఇటు నుంచి ఎటువంటి క్యాలరీస్ రావు కానీ బట్ వీటిల్లో మన బాడీలో డైజెస్ట్ అనేది అవ్వవు. సో డైరెక్ట్గా ఆ మౌల్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది మన బాడీలో నుంచి, ఏదైతే తీసుకుంటామో డైరెక్ట్ అవుట్ అనేది అవుతుంది. బట్ ఇవి ఏవైనా గట్లో ఏమైనా స్టోర్ అయినా కానీ వీటి వల్ల క్యాన్సర్ కాసింగ్ ఏజెంట్స్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. అండ్ ఇలాంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా వీలైనంత వరకు తగ్గించండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్కి మనకి రిప్లేస్మెంట్ ఏం తీసుకోవచ్చు అని అడిగితే బెటర్ న్యాచురల్గా దొరికేవి అంటే డేట్స్ కానివ్వండి, అంజీర్ కానివ్వండి, హనీ కానివ్వండి, ఇవన్నీ న్యాచురల్ సోర్స్. డయాబెటీస్ ఎవరికైతే ఎక్కువ అంటే HbA1c వచ్చేసరికి 8+ ఉంది అంటే చాలా మినిమల్గా తీసుకోవడానికి ట్రై చేయండి, తీసుకోకపోయినా పర్వాలేదు. క్రేవింగ్స్ ఎప్పుడైనా ఉంటే మాత్రమే తీసుకోండి. బట్ అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు ఈ నట్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు.